గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సిరీస్ లో సార్ మీరు పర్టికులర్గా టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని అన్నారు. ఎలా సార్ ఏ విధంగా డిఫరెన్షియేట్ చేసి చూడొచ్చు అంటారు? అండ్ టైంకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఏ టైమింగ్స్లో ఏం చేస్తే ఆ మనీ అట్రాక్షన్ అనేది అవుతుందంటారు, లేదా మంచిగా కలిసే అవకాశం ఉంది? శివ ఓం. ఇక్కడ టైం అనేది ఇన్ఫినిటీగా డబ్బుకు లింక్ అయి ఉంటుంది అని అంటే టైం పెరిగే కొద్దీ అమౌంట్ అనంతంగా పెరిగిపోతుంది, అంటే డబ్బు విపరీతంగా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణతో చూసుకుంటే 15 సంవత్సరాలకు సేవింగ్స్ మొదలుపెట్టిన అతను 1 లక్ష రూపాయలు సంపాదించగలిగితే 10 సంవత్సరాలకు సేవింగ్స్ మొదలుపెట్టినవాడు 50 లక్షలు సంపాదించగలుగుతాడు. 5 సంవత్సరాలప్పుడు మొదలుపెట్టినవాడు 1 కోటి రూపాయలు సంపాదించగలిగితే 1 సంవత్సరం అప్పుడు మొదలుపెట్టినవాడు 10 కోట్లు సంపాదించగలుగుతాడు. కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ కంపౌండ్ ఇంట్రెస్ట్ అనంటే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ, ఈ కంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది టైంతో ఆడుకునే ఒక విచిత్రమైన గేమ్. కాబట్టి ఇక్కడ టైం అనేది ఎప్పుడైతే కంపౌండ్ అవుతుందో, ఎంత టైం పెరిగితే అంతవరకు అది డబ్లింగ్ అవుతూ పోతుంది. కాబట్టి ఎప్పటికి కూడా టైంను కన్సిడర్ చేసిన వాడు అతి త్వరలో పుట్టిన వెంటనే వాళ్ళు ఆదా చేయడం మొదలు పెడతారు, లేదా వాళ్ళ పేరు మీద కొంత డబ్బు పెట్టడం. ఆ డబ్బు కూడా 3 నెలలకు ఒకసారి వడ్డీ వచ్చి మళ్ళీ అసల్లో కలిసేలా పెట్టడం, అది క్యుములేటివ్ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ రకంగా ఏదైనా టైంకు లొంగిపోయి టైం అండర్లో పని చేయవలసిందే, కాలానికి అతీతంగా ఏది చేయలేరు. కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కూడా టైం గురించి ఉంటుంది. మీరు బాగా చూస్తుంటారు, ఒక స్టార్టప్ ఫెయిల్ అయినా, ఒక బిజినెస్ ఏదైనా విఫలమైనా, అరే వాళ్ళు స్టార్ట్ చేసిన టైం బాగాలేదురా, జనరల్గా వింటుంటారా లేదా? కామన్గా చెప్పే పదం అది, అవునా కదా? ప్రతి పని ఏదైనా ఫెయిల్ అయిందంటే టైం బాగాలేదు, లేదా వాడికి నెగిటివ్గా వస్తున్నాయి రిజల్ట్ బాగాలేదంటే అరే వాడి టైం బాగలేదు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఓడిపోయాడంటే ఆయన టైం బాగాలేదు. ఎవరైనా ఒకరు విపరీతమైన మెజార్టీకి గెలిచారనుకోండి, అబ్బా సూపర్ టైం నడుస్తుందిరా అంటారు. ఏంటి దాని అర్థం? వాట్ ఈస్ దిస్ టైం? ఆ టైంకే హొరా అంటారు. హొరా అంటే హవర్. కాబట్టి ఈ సనాతన ధర్మంలో మనకు చెప్పిన హొరా నుంచే హవర్ అనేది పుట్టింది. కాబట్టి హవర్ అనేది పుట్టింది అన్నట్టు. హవర్ అని అంటే 60 నిమిషాలు, 1 గంట. చాలామంది అనుకుంటుంటారు 1 గంట టైమే నాకు, నేను ఏదైనా చేసి చూపిస్తా, 1 గంటలో నేను మిస్ అయిపోయా లేకపోతే అని చెప్పేవాళ్ళు. ఆ గంట, ఆ టైం అనేది మనిషి యొక్క తలరాతను మార్చగలుగుతుంది, తర్వాత మీ యొక్క రిజల్ట్ను తారుమారు చేయగలుగుతుంది. అలాగా ఎప్పటికీ కూడా మీకు ఒక రోజు శుభదినం అవ్వాలని అంటే మీరు అనుకున్న టైం కంటే 1 గంట ముందు రెడీగా ఉండాలి. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైతే 1 గంట ముందు మీరు రెడీగా ఉన్నారని అంటే మీరు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, అప్పుడు మీ టైం మంచిగా స్టార్ట్ అవుతుంది. ప్లస్ హోరా చార్ట్ మీరు జోబులో పెట్టుకుని టైం చూసుకుని బయలుదేరారని అంటే మీ టైం బాగా అవుతుంది. ఇందులో 7 రకాల హోరలు 24 గంటలకు రొటేట్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్ విత్ రవిహోర, బుధహోర, శుక్రహోర, గురుహోర, శనిహోర. ఈ రకంగా ప్రతి హోర లాస్ట్కు శనిహోర వచ్చాక మళ్ళీ రవిహోర వస్తుంది. ఇందులో బుధ శని 2 హోరలు మీరు తప్పించినట్లయితే మిగతా ఏ టైంలో కూడా ఇంటి నుంచి కాలు బయటకు పెట్టేటప్పుడు, మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు ఈ 2 టైమ్స్ తప్పించి చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ అమౌంట్కు సంబంధించినప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా చూసుకోవాలి. ఈ బుధ శని హోరల్లో మీకు పరిచయం అయిన వాడు మీకు కీడు చేస్తాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే దీని ఇంపార్టెన్స్, మీ దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చారనుకోండి, అమ్మా సార్ నేను నీకు మంచి బిజినెస్ ప్లాన్ చూపిస్తాను, 1 కోటి రూపాయలు వస్తుంది, మీరు నేను చెప్పినట్లు ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టండి అని వచ్చారనుకోండి, మీరు వెంటనే హోరా చార్ట్ తీసుకుని అందులో టైం చూసుకుని బుధ శని హోరలో పరిచయం అయ్యాడు అని తెలుసుకున్నారనుకోండి, వాడు డెఫినెట్గా మీకు టోపీ పెట్టిపోతాడు. బుధ హోరలో పరిచయం అయ్యాడనంటే వాడు మీకు నష్టం చేయడానికే పరిచయం అయ్యాడు. గొప్ప గొప్ప వాళ్ళు, నీకు హెల్ప్ చేసేవాళ్ళు శుక్రహోరలో, గురుహోరలో మీకు పరిచయం అవుతారు. ఆ పరిచయమైన టైంని బట్టి మీరు కూడా వాళ్ళ ఫేట్ చెప్పేయచ్చు. కాబట్టి ఈ హోరా చార్ట్కు అంత పవర్ అనేది ఉంది. కాకపోతే ఇప్పటి వరకు ఇది ఓన్లీ పండితులు లేదా బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే చూసుకోగలిగారు. ఎలా, ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇది ఎప్పుడు కూడా మీ జోబులో ఉండాలి, ఒక వాష్రూమ్ పోయినప్పుడు, నిద్రపోయినప్పుడు తప్ప. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలివైన వాళ్ళైతే కొన్ని రోజులు మీరు దాన్ని చూడడం అలవాటు చేస్తే మీరు బైహార్ట్ వచ్చేస్తుంది. దాంట్లో ఒక సిరీస్ ఉంటుంది, రవితో మొదలు పెట్టుకుంటే ఆ రకంగా వరుసగా శని వరకు ఒక సిరీస్ ఉంటుంది. ఆ సిరీస్ మీరు బైహార్ట్ చేశారనుకోండి, అది మీకు టంగ్ మీదనే వచ్చేస్తుంది. డైలీ మీరు చేతులతో లెక్క పెట్టేసేయచ్చు.
కానీ మీకు అలవాటు పడేంత వరకు ఇది జోబులో పెట్టుకోవడం మంచిది. ఇందులో ప్రధానంగా రెడ్ కలర్తో ఈ బుధ శని హోరలు అనేది వాటిని ఇండికేట్ చేయడం జరిగింది. కాబట్టి అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, సరే మీరు బుధ శని హోరలు బాగలేదన్నారు కదా, మరి ఆ టైంలో గుండె నొప్పి వస్తే ఎలా, ఆ టైంలో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అని మీరు అనుకోవచ్చు. ఎమర్జెన్సీ వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటేనే శనిహోర బాగలేదు కాబట్టి ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. బుధహోర అయిపోని అని అక్కడే కూర్చోకూడదు. ఏదైనా చెప్పినా దానికి ఒక లాజిక్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు అది అయిపోయేంత వరకు ఆగుదాము అని చెప్పకూడదు. ఎప్పటికైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇది బయలుదేరమని సూచిస్తుంది. కాబట్టి హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, మీరు బాగవుతారు. కాబట్టి ఆ టైంలో మీకు అది చెడు చేయకుండా మీరు దాని నుంచి మంచి లాభం తీసుకోవచ్చు. ఈ రకంగా ఎస్పెషల్లీ వ్యాపారస్తులు ఆ టైంలో పెట్టుకొని ఆ టైంలో షాప్ ఓపెన్ చేయడము, ఆ మంచి టైంలోనే షాపు క్లోజ్ చేయడము అనేది చేయాలి. బుధ శని హోరల్లో డీల్స్ అనేది చేయకపోవడం మంచిది. ఎప్పటికీ ఈ డీల్స్ ఎస్పెషల్లీ 50 లక్షలు, కోటి రూపాయలు అలా ఉన్నవి మీరు 2 టైమ్స్ తప్పించి చేసినట్లయితే మంచి సక్సెస్ ఉంటుంది. ఆ టైంలో డీల్స్ చేసినవి ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఆ టైమే బ్యాడ్ అయినప్పుడు ఆ టైంలో జరిగిన డీల్ కూడా బ్యాడ్ అయిపోతుంది. కాబట్టి మీరు దయచేసి ఇది ఇవాళ నిన్న వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి పాటిస్తూ వచ్చినది. అవును. కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయినది. ఎలా అనంటే ప్రపంచమంతా గెలీలియో టెలిస్కోప్ ద్వారా చూసి 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పాడు. ఎప్పుడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన గుళ్ళల్లో చూసినట్లయితే 9 గ్రహాలు, మీరు చూడండి వాటి పొజిషన్ కూడా సెంటర్లో సూర్యుడు, వాటి చుట్టూతో ఈ గ్రహాలు అనేది పెట్టడం జరిగింది. మీరు బాగా గమనించారా? కాబట్టి ఈ రకంగా భూమికి అనేది గ్రహం ఉందా అక్కడ పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు ఉన్నాయి అనేది అదొక్కటే ఇండికేషన్. మరి ఎలా తెలిసింది? టెలిస్కోప్ చూడకముందే ఎలా కనుక్కోగలిగారు అని అంటే అదే యోగస్థితి. అలాగే వసుంధర, వశిష్ట అని 2 గ్రహాలు ఉంటాయి. అవి ఒకదాని చుట్టూ ఒకటి రివర్స్గా తన చుట్టూ తాను తిరుగుతూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి, డంబుల్ మాదిరి ఈ రకంగా తిరుగుతుంటాయి. సవ్య దిశలోనే తిరుగుతాయి, అంటే క్లాక్ వైజ్గా తిరుగుతాయి. కాబట్టి అరుంధతి, వశిష్ట ఇది అందరికీ పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు, పెళ్ళి తాళి కట్టంగానే పూజారి ఏం చూపించడానికి తీసుకెళ్తాడు? అరుంధతి, వశిష్ట నక్షత్రాన్ని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలుసా? ఎవరికి ఐడియా లేదు. ఎందుకనంటే ఈ 2 నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు, ఒకదాన్ని ఒకటి చుట్టే తిరుగుతాయి. ఓకే. అనంటే భార్యాభర్త కూడా అలాగా వాళ్ళిద్దరికీ ప్రేమానురాగాలతో వారి చుట్టూతే తిరగాలని అర్థం. అవి కనపడకపోయినా కనపడాయా అంటే అవును కనపడాయని చెప్పి అవన్నీ ఉన్నాయి. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? గెలీలియో వచ్చాక చూసి అవును వసుంధతి తర్వాత ఈ నక్షత్రాలు 2 ఒకదానికొకటి తిరుగుతూ దాని చుట్టూ తిరుగుతున్నాయని ఇప్పుడు కనుక్కున్నాడు. మరి ముందు ఎలా తెలిసింది? అదే యోగస్థితి అని అంటే ఒక మెడిటేషన్లో మనం కూర్చున్నట్లయితే ఇక్కడ నుంచి మన సూక్ష్మ శరీరం అనేది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ అన్ని చూసి రాయగలిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగానపల్లెలో ఒక గుహలో కూర్చుని ఈ కరోనా గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే ఎలా రాయగలిగారు? మెడిటేషన్స్. వాడికే వ్యాపారం లేక ఇక్కడికి వచ్చి మిరియాల వ్యాపారం చేయడానికి కొలంబస్ అని వచ్చి తన బుక్లో రాసుకున్నాడు, నేను కనుక్కున్నాను ఇండియానని. తప్ప ఇండియాని ఎవరు కనుక్కోలేదు. వాడికే భిక్ష పెట్టింది ఇండియా. ఏంటి? మిరియాల వ్యాపారం చేసుకొని చేయడానికి. దానికి ప్రతిఫలంగా అక్కడ తనకు దారి చూపించిన నావికలకు, తర్వాత అక్కడ ఆ మిరియాల తోటలో ఉన్న వారికి 4000 మందిని చంపేసి ఆ మిరియాల తోటను ఆక్రమించుకున్నాడు కొలంబస్. చంపేశాడు వాళ్ళందరినీ. ఎవరైతే దారి తప్పిపోతున్న కొలంబస్ను సముద్రంలో ఇక్కడికి రండి మా దేశానికి అని పిలిపించి ఆతిథ్యం ఇచ్చి వాడి కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళందరినీ క్రూరంగా చంపేశాడు కొలంబస్. అటువంటి నీచుడి గురించి వీళ్ళు మంచిగా రాస్తాడు. ఇండియా ఇన్వెంటెడ్ బై కొలంబస్ అని. ఎవడయ్యా ఇన్వెంట్ చేసింది? కొలంబస్కే గతి లేక వచ్చి ఇండియాకి వచ్చి మిరియాల వ్యాపారం చేసుకొని పోయాడు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని గౌరవించాలి. మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మన చరిత్ర ఎవడో రాయడం కాదు, మన చరిత్ర మీరే తెలుసుకోండి. ధ్యానంలో వస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈ హోరా టైం అనేది ఇంత ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి అంత పాతకాలం నుంచి పాటిస్తూ వచ్చిన టైం యొక్క విలువ మనం తెలుసుకుంటే వీటిలో అన్ని మనం చూసుకున్నట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి.